హాయ్ అండి. ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేటప్పటికి వైట్ రైస్, బీరకాయ, చికెను, దీని తర్వాత కర్డ్ రైస్. లంచ్ చేసిన తర్వాత ఒక 2 వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్, అప్‌లోడ్ ఉన్నాయి. అవన్నీ చేసేసాను. అంతసేపు ఫోన్ మీద వర్క్ చేసేటప్పటికి చాలా టైర్డ్‌గా అనిపించింది. ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు చేసుకోవాల్సిన పనులైతే పల్లీలు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. సున్నుండలకి మినుములు ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. దోస పిండి వేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఎనర్జీ కావాలి కదండీ! అందుకనే టీ తాగుతున్నాను. అసలు టీలో అల్లం వేసుకొని తాగితే గొంతే కాదండి, మైండ్ కూడా సెట్ అయిపోద్ది. అలా సెట్ అయిన మైండ్ తో పనులైతే స్టార్ట్ చేసేసాను. ఈ పనులన్నీ కూడా ఆఫ్టర్‌నూన్ చేసుకోవాల్సినవి. వీడియో ఎడిటింగ్ ఉండటం వల్ల అస్సలు కుదరలేదు. అందులోనూ పిల్లలు ఫ్రైడే ఇంట్లోనే ఉంటానా, అంత రష్ లేకుండా ఉండే నిదానంగా చేసుకుందాంలే అని ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇలా పొడులు, మసాలాలు అన్ని ఒకటే రోజు చేసుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు ఇబ్బందే లేకుండా ఉంటది. నువ్వులు, పల్లీలు, మినుములు అన్ని పెట్టేశాను. పల్లీలు లేట్ అవుతుంది అనిపించింది, ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసేద్దాంలే అని చెప్పి 190 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ పెట్టేస్తానండి. మంచిగా ఫ్రై అయిపోయి అవి ప్లేట్ లో వేసేసుకొని గరం మసాలాకి పెట్టేసేసుకుంటున్నాను. ఇక గరం మసాలాకి అన్ని ఒకేసారి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఫటాఫట్న అయిపోయింది. ఇక అవి ఆరబెట్టేసేస్తే పొళ్ళు వేసుకోవాల్సినవి అన్ని వేసేసుకోవచ్చు. మినువులే చాలా టైం పడతాయి కాబట్టి గ్యాస్ కట్ట మీదే కూర్చొని ఫ్రై చేసుకుంటున్నానండి. 7 కి హస్బెండ్ వచ్చారు. ఇల్లంతా కింద దాకా వస్తుంది ఈ స్మెల్ అంతా అంటున్నారు. ఇంట్లో ఉంటే నాకేం తెలియలేదు కానీ బయట నుంచి వస్తే చాలా స్మెల్ వచ్చింది. అన్ని ఆరిపోయినాయి. వాటిని మిక్సీ కూడా వేసేసాను. ఇలా అయితే ఫ్రైడే ఈవినింగ్ కి అన్ని పనులు అయిపోయినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.